ఇండస్ట్రీలో పైకి కనిపించే అనేక ముఖాలు అన్ని నిజం కాదు. వారి వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ఆ మేకప్ వెనుక వారికంటూ సపరేట్ ముఖం దాగి ఉంటుంది. అందుకే అంటారు ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి కానీ అవేం బయటకు కనిపించవు అని. సినిమా రంగంలో అఫైర్స్ ఎక్కువ, క్యాస్టింగ్ కోచ్లు అనేవి వర్క్ ప్లేస్ లో జరుగుతాయి. కానీ అవి కాకుండా ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి. పెళ్లైన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు హీరోయిన్ మోజులో పడడం, కుటుంబాన్ని వదిలేయడం, భార్య నుంచి వేరవడం ఇలాంటివి సినిమాలోనే చూపిస్తారు అనేది పొరపాటు. బయట కూడా ఇలాంటివి జరుగుతాయి కానీ బయటకు రావు అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సమంత రాజ్ నిడుమూరి రిలేషన్ పై ఇండస్ట్రీలో చాలా చర్చలైతే నడుస్తున్నాయి. అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లాడిన సామ్ 4 ఏళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకుని విడిపోయింది. వీరిద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయి, తప్పెవరిది అనేది ఎవ్వరికీ తెలియదు. విడాకుల అనంతరం చై శోభితాతో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు. సమంత మయోసైటిస్ చికిత్స కోసం ఏడాది పాటు రెస్ట్ తీసుకుని తర్వాత రాజ్ నిడుమూరితో బయటకొచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సిరీస్లతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజ్ అండ్ టీకే. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాతనే చై సామ్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అనే రూమర్ కూడా ఉంది. ఇప్పుడు రాజ్ నిడుమూరితో సామ్ రిలేషన్ లో ఉందనే వార్తలకి అది ఆజ్యం పోసింది. అప్పటి నుంచి కూడా రాజ్ తో సామ్ పరిచయం మొదలైందని చెప్పొచ్చు. ఆ పరిచయం ఇప్పుడు ప్రేమకు దారి తీసిందా అంటే నిజమే అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు పుడుతుందో అనేది ఎవ్వరం చెప్పలేం. కానీ రాజ్ నిడుమూరికి పెళ్లైంది, అతనికి భార్య ఉంది. ఆమెతో విడిపోయినట్టు దాఖలాలు లేవు, విడాకులు తీసుకోలేదు. శామ్తో రాజ్ పేరు సోషల్ మీడియా మొత్తం వినిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో రాజ్ భార్య పరిస్థితి ఏంటి? అన్యోన్యంగా ఉన్న కాపురంలో శామ్ చిచ్చు పెట్టిందా అంటే నిజం అన్న మాటలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ప్రేమికుల దినోత్సవం వరకు కూడా రాజ్ భార్య శ్యామ్లీ తన భర్తతో కలిసి దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ వారి ప్రేమ ఎంత గొప్పదో చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో శ్యామ్లీ పోస్ట్ లో ప్రేమ లేదు, బాధ కనిపిస్తుంది. ఒకసారి కర్మ గురించి కూడా చెప్పుకొస్తుంది, ఇంకోసారి నమ్మకం. ఇలా తనను తన భర్త మోసం చేశాడు అనే విధంగా ఈమె పోస్టుని పెడుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు. అన్యోన్యంగా ఉన్న వారి కాపురంలో శామ్ వచ్చి రాజ్ ను తన్నుకుపోయిందనే ఆమె బాధ కనిపిస్తుంది ఆమెలో. మొన్నటికి మొన్న కాలం అన్నింటినీ బయట పెడుతోంది. కర్మ ఎవరిని వదలదు, అన్నింటికి సమాధానం చెప్తుంది అంటూ రాసుకొచ్చిన శ్యామిలి ఇప్పుడు నమ్మకం గురించి చెప్తోంది. ప్రపంచంలో అన్నింటికన్నా విలువైనది నమ్మకం. దాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి తీసుకురాలేం అని రాసుకొచ్చింది. అంటే తన భర్త తన నమ్మకాన్ని వమ్ము చేశారని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఒక కాపురంలో చిచ్చు పెట్టావు, సిగ్గుగా అనిపించడం లేదా శామ్ అని కొందరు ఫైర్ అవుతున్నారు. భార్యకు విడాకులు ఇవ్వకుండా శామ్ తో రిలేషన్ లో ఉన్న రాజ్ ను సైతం నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.